మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉస్నాబాద్ ప్రాంత వాసుల చిరకాల వాంఛ ఉస్నాబాద్ లో మాతా శిశు హాస్పిటల్ అయితే ఈరోజు ప్రారంభం కానుంది. ఈరోజు ఏకంగా ముగ్గురు మంత్రులు కూడా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి, బీసీ సంక్షేమ మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో సహా ముగ్గురు మంత్రులు కూడా ఇక్కడికైతే రానున్నారు. ఈరోజైతే హాస్పిటల్ అయితే ప్రారంభం కానుంది. అంటే ఇది ఉస్నాబాద్ ప్రజల యొక్క చిరకాల వాంఛగా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఎన్నో ఏండ్ల కల, చాలా సుదూర ప్రాంతాల కరీంనగరే కానీ, హన్మకొండే కానీ, సిద్దిపేట ప్రాంతాలకు వెళ్లి మరి కూడా అప్పుడు ఆపరేషన్లు కానీ చేయించుకునేవారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ రోజు అయితే హాస్పిటల్ అయితే ప్రారంభంగా ఉంది. మాతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ అయితే ఉన్నారు. అన్న చెప్పండి, అంటే ఇక్కడ ఈ రోజు హాస్పిటల్ ప్రారంభం కానుంది, ఏం చెప్తారన్న దీని గురించి? ఉస్నాబాద్ నియోజకవర్గం సంబంధించినటువంటి నియోజక కేంద్రంలో గతంలో సిద్దిపేట జిల్లాలో సంబంధించినటువంటి ఇక్కడే జిల్లాకు సంబంధించినటువంటి ఆనాడు మంత్రి, రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారి నాయకత్వంలో ఇక్కడ ఉస్నాబాద్ దినదిన అభివృద్ధి చెందిందని చెప్పని స్థానిక ఉన్నటువంటి అప్పుడు నాయకత్వం గగ్గోలు పెట్టి చెందినా కూడా స్థానిక ప్రజానిక పూర్తిగా గ్రహించింది. ఇవాళ వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఆనాడు తీసుకురానటువంటి నిధులు కానీ, అభివృద్ధి దిశలో కానీ, విద్య, వైద్య, ఉపాధి దిశలో కానీ ఇవాళ ఇక్కడ స్థానికంగా విద్యార్థి ఉద్యమ నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు అయితే సారథ్యంలో ఉస్మానియా కేంద్రంగా తాను ఒక మార్క్ పరిపాలన ఇక్కడ చూపిస్తున్నటువంటి దిశ కనబడుతుంది. ఎందుకంటే తాను ఇక్కడ సంవత్సర కాలంలో రాష్ట్ర స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో ఏదైతే తాను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దానికి ధీటుగా పోటీపడి ఇక్కడ ప్రాంత ప్రజలు ఒక ఉద్యమకారుకి పట్టగట్టినందుకు ప్రాంత ప్రజలు పోటాను పోటీగా నిధులు స్వీకరణ తీసుకొచ్చి రాష్ట్రంలోనే ఉస్నాబాద్ ను నెంబర్ 1 స్థానంగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి శాసనసభ సభ్యుడు ఏదైతే ఉన్నారో వారు కేటాయించిన నిధుల్లోనే వినియోగించుకోవడంలో రాష్ట్రంలో చివరి స్థానం అయితే ఇవాళ కేటాయింపు స్థానంలో కాకుండా అదనంగా వచ్చే స్థానంలో రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంగా ఉస్నాబాద్ ప్రతిబింబపడుతుంది. అలాగే స్థానికంగా ఉస్నాబాద్ సంబంధించినటువంటి 4 జిల్లాల కేంద్రాల మధ్యలో ఉన్నటువంటి ఉస్నాబాద్ కేంద్రం ఎప్పుడు మాకు ఇక్కడ ఉన్నటువంటి వైద్య రూపంగా ఎప్పుడు మాకు తక్కువ లోటుగా ఉంటుండే. కానీ ఇవాళ ఉస్నాబాద్ సంబంధించినటువంటి ప్రాంతంలోనే ఇక్కడ నేపథ్యం ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు మొదలైన దిశలో ఇక్కడ మాతా శిశు కేంద్రం ఏదైతే 5 ఏళ్ల కింద వాళ్ళు మొదలు పెట్టొచ్చు, కానీ పూర్తి దశలో తీసుకొచ్చి ఇక్కడ నిధులు కేటాయింపు చేసి ఇక్కడ ఇవాళ 11.5 కోట్ల రూపాయలతో మాతా శిశు కేంద్రం ఓపెన్ చేయడం. అలాగే గతంలో కేవలం 50 పడకల ఆసుపత్రి ఉంటే 100 పడకల ఆసుపత్రి అని పేపర్ మీద చూపించి ₹1 కోట్ల నిధులు అని చెప్పి ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రితో చెప్పించడం జరిగింది తప్ప ఏనాడు అక్కడ 50 పడకల 100 పడకల ఆసుపత్రి చూపిస్తే దేనికైనా సిద్ధమని అనేక మార్లు మేము నిరసన కార్యక్రమం కూడా చేపట్టినా వాళ్ళు ఏనాడు కూడా ఒక రోజు చూపించింది లేదు. కేవలం పేపర్ మీద ఆర్టికల్ ఉండే తప్ప కానీ నేరుగా చూసే అవకాశం కూడా అయినా చూపించే అవకాశం లేకపోయింది. అయితే ఇప్పుడు ఏదైతే పొన్నం ప్రభాకర్ గారి సారథ్యంలో ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రి ఏదో ఉన్నదో దానికి అదనంగా 150 పడకల ఆసుపత్రి తీసుకొచ్చి 250 పడకల ఆసుపత్రి ఏరియా ఆసుపత్రిగా తీసుకొచ్చి 82 కోట్ల రూపాయల నిధులతో కూడా ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే కొత్తపల్లి నుంచి ఉస్నాబాద్ సంబంధించినటువంటి జాతీయ రహదారి కూడా 70 పైనటువంటి కోట్ల రూపాయలతో ఇవాళ శిలాఫలకం కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు ఏదైతే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, దామోదర నరసింహ గాని ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసి స్థానిక ప్రజానికానికి సుమారు 170 కోట్ల రూపాయలతో ఇక్కడ పనులను ఇవాళ ప్రారంభించడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఉస్నాబాద్ కు ఇది కేవలం మార్కు దిశ సంవత్సరం పాలనే భవిష్యత్తులో ఉన్నటువంటి 3.5 సంవత్సరాల్లో రాష్ట్రంలో నెంబర్ 1 స్థానం వస్తుందని ఆశిస్తున్నాం. అంటే ఎట్లా ఉండబోతుంది అంటే అత్యాధునిక టెక్నాలజీతో కూడా ఈ హాస్పిటల్ ప్రారంభించబోతున్నారు. అంటే ఇక్కడ ప్రజల కళ నెరవేరినట్టే అనుకుంటారా ఈ హాస్పిటల్తో? ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రారంభోత్సవం ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి వారు సిద్దిపేట గాని, కరీంనగర్ గాని, వరంగల్ గాని ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఎటు అవసరం వచ్చినా అత్యధికంగా అవసరం వచ్చిన కేవలం ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వైద్యులు ఆనాడు ఎమర్జెన్సీ వస్తే చిటిగా పాము కుట్టినా కనీసం తేలుకుట్టినా కూడా ఇక్కడ ఉన్న వారిని పేషెంట్ కేవలం ఫార్వర్డ్ చేయడం తప్ప ఇక్కడ ప్రాథమిక చికిత్స కూడా ఇచ్చేంత అవకాశం లేకుంటే కాస్త ఇప్పుడున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇప్పుడు పిల్లలకు సంబంధించినటువంటి 50 పడకల ఆసుపత్రి ఏదైతే ఈ రోజు ప్రారంభిస్తున్నారో అది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. దాంతో పాటు ఇప్పటికే ఉన్నటువంటి వైద్య సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో దానికి అదనంగా మరొక 150 పడకల ఆసుపత్రి రావడం వల్ల ఏరియా ఆసుపత్రిగా పరిగణించి రానున్నటువంటి సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో కూడా అందుబాటులో తీసుకొచ్చి ఎమర్జెన్సీ కేసులు కూడా లీడ్ చేసే ప్రక్రియ కనబడుతుందని చెప్పి ఆశిస్తున్నాం.
సో చూడొచ్చు అంటే రానున్న రోజుల్లో కూడా ఉస్మానాబాద్ ప్రాంతం అనేది రాష్ట్రంలోనే మొదటి స్థానం కూడా సాధిస్తుందని కూడా వీళ్ళు అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.